ఇకపోతే ధరణి సమస్యలపై కమిటీ భూమి సునీల్కు ప్రాధాన్యత 4 సభ్యులతో అధ్యయనం మెంబర్ సెక్రటరీగా సిసిఎల్ఏ అధ్యయనం తర్వాత ఈ నిర్ణయాలని ముందే చెప్పిన దిశ. మొత్తానికైతే ధరణి సమస్యలకు సంబంధించిన విషయంలో కమిటీ వేస్తారంట. అది భూమి సునీల్కు ప్రాధాన్యత. భూమి సునీల్ అంటే ఆయన ప్రొఫెసర్ నల్సార్ లా యూనివర్సిటీ సంబంధించిన విషయంలో ఆయన ప్రొఫెసర్గా ఉండి భూ వివాదాలకు సంబంధించిన విషయంలో వివిధ రకాలుగా ఆయన భూ వివాదాలు ఇలా పోతాయి ఈ ధరణి సంబంధించిన విషయంలో చాలాసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఆ ప్రొఫెసర్ గారికి అయితే ఈరోజు కమిటీ సభ్యునిగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ధరణి సమస్యలపై కమిటీ సంతోషంగా ఉన్నదని చెప్పేసి భూమి సునీల్ అంటున్నాడు. భూమి సునీల్కు ప్రాధాన్యత అధ్యయనం తరగతి నిర్ణయాలను ముందే చెప్పిన దిశ. ధరణి పోర్టల్ సమస్యలపై అధ్యయనానికి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో భూ చట్టాల నిపుణులు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం సునీల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నేత ఎం కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్లు ఉన్నారు. మెంబర్ సెక్రటరీగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్స్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహరించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే భూ సమస్యలపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. తీవ్ర స్థాయిలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకుంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని భావించారు. అందుకే త్వరలోనే దీనిపై కమిటీ వేస్తామని ప్రకటించారు. ఆయన ప్రకటించినట్లుగానే మంగళవారం కమిటీని అధికారికంగా వెల్లడించారు. స్టడీ ఫస్ట్ తెలంగాణలో భూ సమస్యల తీవ్రత అధికం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో భూమతం తీసుకొస్తుందంటూ కొందరు ప్రచారం చేశారు. కానీ అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుంటుందని దిశ ముందే పలు కథనాల ద్వారా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 4 ఏళ్లలో చోటు చేసుకున్న అక్రమాలు ఉత్పన్నమైన సమస్యలపై అధ్యయనం చేసేందుకు సిద్ధమైంది. అదేవిధంగా పేరు మార్పు చేయాలంటే ముందుగా ROR చట్టం 2020కు సవరణ చేయాల్సి ఉంటుంది. మరి ఈ కమిటీ ఎంతకాలం పనిచేస్తుంది అని అంటే ధరణిపై నియమించిన ఈ కమిటీ కాలపరిమితి విధించలేదు. సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతనే నివేదికను రూపొందించనున్నారు. ఎలాగో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. ఈలోగానే భూ సమస్యలపై విధానాలను ప్రకటించే అవకాశం లేదు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కొత్త సమస్యలు ఉత్పన్నమైతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ప్రభావం చూపనున్నది. అందుకే సమగ్ర పరిష్కారం దిశగా కమిటీ అడుగులు వేస్తున్నది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే సంతోషంగా ఉన్నది అని చెప్పేసి భూమి సునీల్ సార్ అంటున్నాడు. తన సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావించడం సంతోషంగా ఉందని భూమి సునీల్ పేర్కొన్నారు. అసలు ప్రొఫెసర్ సునీల్ కుమార్ అని రాయాలే. మరి ఇన్నాళ్లుగా వ్యక్తిగతంగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేశానన్నారు. ఇప్పుడు ఆ చేసిన పనులను చేయబోయే పనులకు సార్థకత లభించనున్నదని, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సమస్యలకు పరిష్కార మార్గాలను వెతికేందుకు మరోసారి అవకాశం లభించింది. ఇన్నాళ్లుగా ప్రభుత్వాలకు తాను రైతు సమస్యల పరిష్కారానికి మార్గాలను సిఫారసులుగా అందిస్తున్నానన్నారు. ఇప్పుడు అధికారిక హోదాలో చేయబోతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కమిటీలో చర్చించడానికి డెమోక్రాటిక్ ఉండేందుకు నిపుణులే ఉన్నారని అభిప్రాయపడ్డారు. తాను కమిటీలో ఉండడానికి ఆ కమిటీలో మిగతా వాళ్ళు కూడా డెమోక్రటిక్గా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను కమిటీలో ఉండడానికి ఆసక్తి కనబరుస్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ భూ సమస్యలకు సంబంధించిన విషయంలో ధరణి పోర్టల్కి సంబంధించిన విషయంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు పెట్టి ఆ ఎన్నో అవగాహన కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఆయన సేవల్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన మరి ఈరోజు ప్రభుత్వం చేసినట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ధరణి పోర్టల్ తీసేసి ప్రభుత్వం రాగానే భూమాత తీసుకొస్తుందని చెప్పేసి చాలామంది ఆ ఎన్నికల సమావేశాల్లో మాట్లాడారు, ప్రచారంలో కూడా మాట్లాడారు. కాబట్టి భూమాతను వెంటనే తీసుకొచ్చేయండి, అందులో ఏమైనా మిస్టేక్లు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి భావించిన కాంగ్రెస్ పార్టీ వెంటనే ఆ నిర్ణయాన్ని ఆపి లేట్ అయినా పర్లేదు కానీ తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి అయితే తెలుస్తోంది. మరి అలాగే ముందుకు పోతే మాత్రం తప్పకుండా భూమాతకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఒక కమిటీ వేసుకొని ఇలాగే ప్రతి పనిని ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసేదంటే రానున్న రోజుల్లో ధరణి మొత్తానికి పోయి భూమాత తీసుకొస్తారు. ఆ ధరణి భూమాతకు సంబంధించిన విషయంలో కానీ మరి ఇంతకుముందు రైతు బంధుకు సంబంధించిన విషయంలో రైతు భరోసా అని పేరు పెట్టినట్టు పేరు మాత్రమే మారుతుందా? మరి ధరణి పోర్టల్తో జరిగిన అన్యాయాలను బయట తీసి ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు బయట తీసి అరాచకాలు బయట తీసి ఆ పేదల భూములు కబ్జాలకు సంబంధించిన విషయంలో మరి ఆ పేదల భూములు తిరిగి పేదలకు ఇస్తారా లేదా అనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ధరణి సంబంధించిన విషయంలో అందరూ నష్టపోయింది కూడా అక్రమ లేవర్లకు సంబంధించిన విషయంలో కానీ పేదల భూములను లాక్కునేటువంటి విషయంలో. మరి అది జరగకుండా కేవలం మీరు కొత్త పథకం పెట్టాలి కాబట్టి పథకం పెట్టిన విధంగా ఉంటే మాత్రం మీ ధరణితో మీ భూమాతతో ఎవరికి ఉపయోగం ఉండదు.